लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा। ओं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేనైతే ఈరోజు చక్కగా శ్రీ సూక్తంతోనూ తర్వాత బిల్వపత్రార్చన కూడా మహాలక్ష్మీదేవికి చేశానండి. ఆ పూజనంతా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. బోల్డ్ విషయాలు ఉన్నాయండి. అవన్నీ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు. మనకి పాజిటివ్ రావాలంటే ఇంట్లోకి ముందుగా అయితే ఇంటి ముందు నుంచి ద్వారం దాటుకుంటూ లోపలికి రావాలి. పాజిటివ్గా ఇంటి ముందు వాతావరణం అంతా ఉంటేనే కదండి లక్ష్మీదేవి అడుగు పెడతారు. అందుకని ముందుగా అయితే ద్వారానికి ఇరువైపులా పువ్వులతో అలంకరించేసి తర్వాత ఎంట్రన్స్లో ఉన్న విఘ్నేశ్వర స్వామికి కూడా చక్కగా పూజ చేసేసి తర్వాత తులసమ్మకు కూడా దీపం పెట్టుకున్నానండి. ఈరోజు ఎటు చూసినా మనకి ఆధ్యాత్మికత వెల్లివిరియాలన్నమాట. మొత్తం పాజిటివిటీతో మన పేరట మన ఇంటి గుమ్మం వైపు మన ఇల్లు మనము నిండిపోవాలి అంతే. పాజిటివిటీ శుభ్రము ఎక్కడుంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కదా. తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన కూడా చేసేసానండి. మనం ఏ వ్రతాలు చేసుకున్నా ఎంత పెద్ద పూజలు చేసుకున్నా మనం నిత్యం చేసుకునే ఈ దీపారాధన మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండా నిత్య దీపారాధన చేసిన తర్వాతనే మనం ఏ వ్రతమైనా ఏ ప్రత్యేకమైన పూజలైనా చేసుకోవాలి. మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వచ్చేసింది కదండి. మహాలక్ష్మీదేవికి ఈరోజు నేను శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకున్నానండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతో మాయాంతరాయాచ్చ బాహ్య అలక్ష్మిః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాసాయామ్యహం అభూతమసమృద్ధం చ సర్వాం నిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీహిం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం ఉచః సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య మయ శ్రేయతాం యశః కర్ధమేన ప్రజాభూత మయ సంభవ కర్ధమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీ తవ సమే గృహే నిచ దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యాస్వాన్ విందేయం పురుషానహం యః శుచిః ప్రయతో భూత్వా
जुहुयादाज्यमन्वहं श्रियः पञ्चदशर्चं च श्रीकां सततं जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयः ते त्रयः पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मासने पद्मवोरु पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी गोदायी धनदायी महाधने धनं यजतां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तस्वादिगवेरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మహాలక్ష్మీదేవి చతుర్వింశతి నామావళి అని బిల్వపత్రాలతో పూజ చేస్తామండి. ఓం లోకధాత్రే నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః. ఓం తాటకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం ఓం విద్యాయై నమః. ఇలా ఈ లక్ష్మీదేవి చతుర్వింశత నామావళి అని 24 నామాలు ఉంటాయండి. చాలా విశిష్టమైన నామాలండి. లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో మాత్రమే ఈ చతుర్వింశత నామాలు చదవాలండి. 24 బిల్వ పత్రాలు తెచ్చుకుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వ పత్రం అర్చిస్తూ చేస్తేనండి విశేష ఫలితం అయితే కలుగుతుందండి. ఈ వీడియోలో అవన్నీ పెడితే మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయిపోతుంది, పెద్దదైపోతుంది అని చెప్పేసి నేను పెట్టలేదండి. ఇంకొక వీడియోలో మాత్రం ఓన్లీ చతుర్వింశత నామావళి పూజ మాత్రమే ఒకటి పెడతానండి. ఈ శ్రావణ మాసంలో రేపెల్లుండి ఎప్పుడైనా ట్రై చేసి పెడతాను. ఇక అమ్మవారికి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఈరోజు మొదటి శుక్రవారం అని చెప్పేసి పరమాన్నం అండి. పరమాన్నం, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇంక ఇవి అందరూ పెట్టుకునేవేలండి. ప్రసాదం పెట్టాలి కదా. ఇంకా ప్రసాదం అయిన తర్వాత మంగళహారతి ఇచ్చుకున్నాను అమ్మవారికి. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతలీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. ధూగమందు కాల్చివేసి లోకపాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు వందనం. నీకు వందనం, నీకు వందనం. శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు, చల్లని చూపులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.